ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి మరో షాక్ తగలబోతోందా? ఇప్పటికే జంపింగ్లతో టెన్షన్ పడుతున్న వైసీపీకి మరికొందరు లీడర్లు కూడా గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? జంపింగ్ అయ్యే లిస్టులో ఉన్న నేతలెవరు? ఇక వరుసపెట్టి నేతలు పార్టీ మారుతున్న అధినేత జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వరుస దెబ్బలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక నేతలంతా గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు వైసీపీని వీడిపోయారు. మరికొందరు లీడర్లు కూడా పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు పార్టీని వీడేందుకు మరో 3 నేతలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే ఆ నేతలు ఎవరని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ 3 నేతలు జంపు కొడితే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పవర్ కోల్పోయిన వైసీపీకి మండలిలో మాత్రం మెజారిటీ ఉంది. అధికారం కోల్పోయాక ఉత్తరాంధ్ర నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నిక కావటంతో ఆ పార్టీకి మరింత బలం పెరిగింది. దాంతో మండలిలో పెద్ద ఫైట్ జరుగుతుందని అంతా భావించారు. కానీ మండలిలో అలాంటి సీన్ కనిపించే పరిస్థితులు లేవు. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరిగా పార్టీకి బై బై చెప్తున్నారు. మండలిలో వైసీపీకి బలం ఉండటం కూటమి సర్కార్కు ఇబ్బందిగా మారిందట. అందుకే మండలి నుంచి వైసీపీని ఖాళీ చేయించే యోచనలో ఉన్నారట. ఇప్పటికే వైసీపీకి చెందిన 6 ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇందులో విజయనగరం జిల్లాకు చెందిన రఘురాజు రాజీనామా అంశం మండలి చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం మండలిలో తెలుగుదేశం పార్టీకి 10 మంది ఎమ్మెల్సీలు ఉండగా వైసీపీకి 37 మంది సభ్యులున్నారు. అయితే అసెంబ్లీలో పట్టు లేకపోయినా మండలిలో పట్టు నిలుపుకునేందుకు జగన్ పార్టీ ప్రయత్నిస్తోంది. కానీ కూటమి సర్కార్ మాత్రం వీలైనంత ఎక్కువ మందితో రాజీనామాలు చేయించి మండలిలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే డొక్కా మాణిక్య వరప్రసాద్, వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్య వైసీపీని వీడారు. ఇటీవల కర్రీ పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఇప్పటి వరకు వైసీపీ నుంచి 7 ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా మరికొందరు ఎమ్మెల్సీలు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్తారని తెలుస్తోంది. ఇక కడప జిల్లాకు చెందిన జకియా ఖాన్ వైసీపీని వీడుతారని టాక్ వినిపిస్తోంది. ఆమెతో పాటు పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు కూడా ఫ్యాన్ పార్టీకి బై బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. అయితే రఘురాజుపై అనర్హత వేటుతో వీళ్లంతా వెయిటింగ్ లో ఉన్నట్టు సమాచారం. జగన్ సర్కార్లో అనర్హత వేటుకు గురైన రఘురాజు ఎమ్మెల్సీ సభ్యత్వం హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ దగ్గర ఉంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ రఘురాజు అనర్హత వేటుపై క్లారిటీ వస్తే మాత్రం మరికొందరు నేతలు కూడా రాజీనామా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇదే విషయమై ఫ్యాన్ పార్టీ నేతల్లో తీవ్ర టెన్షన్ నెలకొందని చెబుతున్నారు. మొత్తంగా ముఖ్య నేతల జంపింగ్లతో పరేషాన్ అవుతున్న వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఎమ్మెల్సీల రాజీనామాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి పార్టీ అధినేత మాటను ఎమ్మెల్సీలు వింటారా, లేదంటే తమ దారి తమదే అన్నట్టుగా రాజీనామా చేస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.